ఇప్పుడు ఈ రోజుల్లో యాంటీబయాటిక్ వాడకము విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మనకి సరియైన చట్టాలు లేకపోవడం వల్ల ఓవర్ ద కౌంటర్ అంటే మందుల షాప్‌లోకెళ్ళి బాబు నాకు దగ్గొస్తుంది అంటే వాళ్ళే యాంటీబయాటిక్ ఇచ్చేస్తున్నారు. లేదంటే కొందరు ఈ మీడియా వల్ల దీంట్లో గాని ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల ఈ ప్రింట్ మీడియా అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి వీటిలలో దీంతో బాగా ఎడ్యుకేట్ అయిపోయి అందరికీ మందుల పేర్లు తెలిసిపోతున్నాయి. లేదంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్తారు. నేను పలానా మందు వాడాను. ఇది వాడుకోండి అని కొంచెం సలహాలు ఇస్తుంటారు. సో, దీనివల్ల ఇప్పుడు పేషెంట్సే పోయి మెడికల్ షాప్‌లో యాంటీబయాటిక్ అడిగి ఎందుకంటే దానికేమీ నియమ నిబంధనలు ఏమీ లేవు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్ ఇవ్వాలి అనే నియమాలు, చట్టాలు ఏమీ లేవు కాబట్టి అది విపరీతమైన వాడకం పెరిగిపోతుందనమాట. సో, దానివల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు ఇవి కొద్ది రోజులు ఈ బ్యాక్టీరియాకి, వైరసెస్‌కి వీటికేంటంటే వాళ్ళకి ఈ మందులకి లొంగని పరిస్థితి వచ్చే గుణం ఉంటుందనమాట. సో, అవి క్రమేణా అవి మనం వాడే మందులు అవి పని చేయకుండా ఉండిపోతాయన్నమాట. దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. సో, ఇదంతా నివారించడానికి మనం ఏం చేయాలంటే ఈ యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలి. అదొక డాక్టర్ సలహా మీదనే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్, యాంటీబయాటిక్ డిస్పెన్సింగ్ అనేది ఈ మందుల షాపులో జరిగే అట్లాంటి చట్టాలు అవి తీసుకురావాల్సి ఉంటుంది. సో, ఇది చేయడం వల్ల మనం కొంతవరకు ఈ యాంటీబయాటిక్ ఎక్కువ వాడకం నిర్వహిస్తాం. అలాగే కాకుండా ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఈ వెటర్నరీ ప్రాక్టీస్‌లో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ పశువులకి గానీ, అట్లా అగ్రికల్చరల్ ప్రాక్టీస్‌లో దీంట్లో కూడా వాడటం వల్ల కూడా ఇది కూడా ఒక కారణం అనమాట. ఏది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరగడానికి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్టీరియా పెరిగినంతగా కొత్త కొత్త బ్యాక్టీరియా, కొత్త కొత్త వైరస్‌లు అట్లాగే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చినంత స్పీడ్‌గా మనం కొత్త యాంటీబయాటిక్స్‌ని పరిశోధించి కనుగొనలేకపోతున్నాం అనమాట. కాబట్టి మనకి పోను ఈ లిమిటెడ్ యాంటీబయాటిక్స్ తోటి ఈ డ్రగ్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మామూలుగా పనిచేసే మందులు కూడా పనిచేయని పరిస్థితి వస్తుంది. అందుకని దీన్ని యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ అంటారు. అంటే యాంటీబయాటిక్ మీద కంట్రోల్. యాంటీబయాటిక్స్‌ని నియంత్రించడం. క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ, నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా అందరూ కూడా ఈ కొంత మిస్‌యూజ్ అనేది అన్ని లెవెల్‌లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఇది సమిష్టి బాధ్యత. ఇది ఒక్కళ్ళ వల్ల కాదు. అన్నిటికంటే ముఖ్యం ఏందంటే మనకి లా ఎన్ఫోర్స్‌మెంట్ అనేది ఉండాలి. ఈ యాంటీబయాటిక్స్ డిస్పెన్సింగ్ విషయంలో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.